సాధనే విజయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని ముఖ్యమైన 30 ప్రశ్నలు సమాధానాలు తెలుసుకుందాం. ప్రతి ప్రశ్న కూడా పరీక్షలో వచ్చే విధంగానే ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు, ప్రారంభిద్దాం. ఆంధ్రప్రదేశ్లో అత్యంత పురాతన రాతియుగ స్థలం ఏది? ఆంధ్రప్రదేశ్లో అత్యంత పురాతన రాతియుగ స్థలం కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రదేశాలు. ఆంధ్రుల ప్రాచీన పేరు ఏమిటి? ఆంధ్రుల ప్రాచీన పేరు ఆంధ్ర లేదా ఆంధ్రులు. అశోకుడి శాసనాలలో ఆంధ్రుల ప్రస్తావన ఏ స్థలంలో ఉంది? మాస్కి శాసనంలో ఉంది. శాతవాహన వంశంలో మొదటి రాజు ఎవరు? సింహుక శాతకర్ణి. అమరావతి స్తూపాన్ని పునర్నిర్మించిన రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. విష్ణుకుందినిలు ఏ మతాన్ని ఎక్కువగా ప్రోత్సహించారు? బౌద్ధ మతాన్ని. పల్లవుల కాలంలో ప్రసిద్ధి విద్యా కేంద్రం ఏది? కంచీపురం. తూర్పు చాళుక్యులలో ప్రసిద్ధ కవిరాజు ఎవరు? నన్నయ భట్టారకుడు. కాకతీయులలో కళలను ప్రోత్సహించిన రాణి ఎవరు? రాణి రుద్రమదేవి. కాకతీయుల కాలంలో నిర్మించిన ప్రసిద్ధ కోట ఏది? కాకతీయుల కాలంలో నిర్మించిన ప్రసిద్ధ కోట వరంగల్ కోట. విజయనగర సామ్రాజ్యం ఎన్ని వంశాల పాలనలో సాగింది? 4 వంశాలు: సంగమ, సాలువ, తులువ, అరవీడు. తాలికోట యుద్ధం తర్వాత విజయనగర రాజధాని ఎక్కడికి మారింది? పెనుకొండగా మారింది. కృష్ణదేవరాయడు రాసిన ప్రసిద్ధ గ్రంథం ఏది? అముక్త మాల్యద. గోల్కొండ కోటను విస్తరించిన కుతుబ్ షాహీ రాజు ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. చార్మినార్ నిర్మాణం ఏ సంవత్సరంలో జరిగింది? 1591లో. కుతుబ్ షాహీలు ఏ మతానికి చెందినవారు? షియా ముస్లింలు. హైదరాబాద్ నగరాన్ని ఎవరు స్థాపించారు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. అర్కాట్ నవాబుల పాలన ఏ కాలంలో జరిగింది? 18వ శతాబ్దంలో జరిగింది. గోల్కొండ వజ్రం కోహినూర్ ఏ రాజవంశ కాలంలో ప్రసిద్ధి చెందింది? కుతుబ్ షాహీ వంశం. విజయనగర సామ్రాజ్యంలో అష్టదిగ్గజాలు ఎవరి ఆస్థానంలో ఉన్నారు? కృష్ణదేవరాయడు ఆస్థానంలో. ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ పాలన మొదలైన సంవత్సరం ఏది? 1765 మచిలీపట్నం ఒప్పందం తర్వాత. ఆంధ్రప్రదేశ్లో మొదటి రైల్వే మార్గం ఎప్పుడు ప్రారంభమైంది? 1893 వాల్తేరు నుంచి విజయవాడకి. స్వతంత్రోద్యమంలో ఆంధ్రకేసరిగా ప్రసిద్ధి చెందిన నాయకుడు ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. కందుకూరి వీరేశలింగం ఏ సంస్కరణకు ప్రసిద్ధి? సామాజిక సంస్కరణలకు ప్రసిద్ధి. ముఖ్యంగా వితంతు పునర్వివాహం, స్త్రీ విద్య మరియు వరకట్న వ్యతిరేక ఉద్యమాలకు ఆయన చేసిన కృషి. స్వతంత్రోద్యమ సమయంలో చింతలపూడి యుద్ధం ఎక్కడ జరిగింది? పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. స్వతంత్రోద్యమంలో పాలకొల్లులో జరిగిన రక్తపాతం ఏ సంవత్సరంలో జరిగింది? 1930లో. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై పిసి రెడ్డి చేసిన ఉపవాస దీక్ష ఎంత రోజులు జరిగింది? 56 రోజులు జరిగింది. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు మొదట ఎక్కడ ప్రారంభమైంది? గుంటూరులో. గోదావరి బ్యారేజీ నిర్మించిన బ్రిటిష్ ఇంజనీరు ఎవరు? సర్ ఆర్థర్ కాటన్. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాష్ట్ర చిహ్నం ఏ జంతువు ఉంది? కృష్ణ జింక ఉంటుంది. దీనినే బ్లాక్ బుక్ అని అంటారు. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే విజయానికి అంత దగ్గర పడతారు.